సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో మనము ఎప్పుడు రెగ్యులర్గా చేసే ట్రావెలింగ్ వీడియోలు కాకుండా ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే ఒక డిఫరెంట్ వీడియో అయితే ఇది అనుకోవచ్చు. అదేంటి అని అంటే, ఇది నా పర్సనల్ వెహికల్ అయితే నేను తీసుకున్నాను. మల్టీపర్పస్ యూసేజ్ గురించి అయితే, అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. మారుతి సుజుకి ఈకో అనేసి. ఇది వచ్చేసి 2017 మోడల్. ఆల్రెడీ నేను తీసుకొని కూడా దాదాపు 6 నెలలు అయితే దాటిపోయింది. బట్ ఏంటంటే ఇప్పుడు వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే, దీనికైతే కొంచెం రిపేర్లు, డెంటింగ్, పెయింటింగ్, అలాగే ఇక ఎలాగో చేపిస్తున్నాం కదండి, కొంచెం స్టిక్కరింగ్ కూడా చేపిస్తాను. అలాగే డెంటింగ్, పెయింటింగ్ మనకు హైదరాబాద్లో రీజనబుల్ ఎక్కడ అనేది మీకు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్టే ట్యూన్ టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి. సో మన బండి అయితే గ్యారేజ్ ఉంది. ఇది వచ్చేసి బాచుపల్లి, రీసెంట్లీ బాచుపల్లి మనకు డెవలప్ అయ్యే ఏరియా. సో ఇక్కడ నుండి మన అలాగే సర్వీసింగ్ అవన్నీ అయితే లోపల నడుస్తుంది. ఇది మన బాచుపల్లి మియాపూర్ రోడ్డు. ఇప్పుడైతే మన బండి ఒక్కసారి ఓవర్లిక్ అయితే చూడొచ్చు. రిపేర్ అయితే కొంచెం లోపలైతే మనకు మ్యాటింగ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఇంకొంచెం ఫినిషింగ్ అయితే వర్క్ అయితే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను వెహికల్ ఇచ్చేసి దాదాపు 6 రోజులు అయితే అవుతుంది. ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్ అవుతుంది. మార్నింగ్ వచ్చేసాను. సో ఈ అడ్రస్ వచ్చేసి మనకు మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి బాచుపల్లి వెళ్ళే రూట్లో దాదాపు 4 కిలోమీటర్ దూరంలో, అంటే మనకు ఓల్వో సర్వీస్ సెంటర్ పక్కనే ఈ అడ్రస్ అయితే ఉంది. మనకు అన్న వాళ్ళైతే తెలిసిన వాళ్ళే. సో ఇక్కడ చూసుకోవచ్చు, డెంటింగ్, పెయింటింగ్ అయితే సూపర్ ఫినిషింగ్ అయితే. కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకున్నా కానీ మనకు వర్క్ మాత్రం, ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ఏర్పడతలేదు. బట్ ఏంటంటే ఇక్కడ మొత్తం ప్లెయిన్ ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ స్టిక్కర్ ఉంది, అంతా పోయింది. ఇంకా ముందైతే నేను చేపియలేదు, ఎందుకంటే ఒక బడ్జెట్లో నేను తీసుకున్నాను. అలాగే మనకు కొంచెం బడ్జెట్లో అవసరం ఉన్న వర్క్ మాత్రమే చేపిస్తున్నాను. మనకి ఎక్కడైతే మెయిన్ నాకు అవసరం ఉందో అక్కడనే ఎక్కువ డ్యామేజ్ అయిన ప్లేస్లోనే మనకు చేపించేసాను. ఎందుకంటే కొంచెం అమౌంట్ అయితే బాగా అవుతుంది. మన బడ్జెట్లో అయితే కావాలి కాబట్టి బిల్లు కూడా ఎక్కువ కావద్దు, అలాగని మొత్తానికి ఇవ్వకూడదు. బట్ ఏంటంటే ఇంపార్టెంట్ అన్నీ ఇక్కడ కొంచెం ఎక్కువ బడ్జెట్లో అయితే ఫినిషింగ్ కావాలి. సో ఇంకా అయితే పెట్రోల్, లాక్ క్యాప్, అలాగే పైన స్టాండ్కి సంబంధించి మనకు కొన్ని క్లిప్స్ అయితే లేవు. దాని గురించి అయితే వెళ్ళాడు. అంతలోపు అయితే మనమైతే ఒక లోపల ఇంటీరియర్ అయితే కొంచెం అయితే చేంజ్ చేద్దామనే ఉద్దేశంతో అయితే బయటకు వచ్చేసాము. ఇది వచ్చి ఆపోజిట్లో అయితే ఉన్నది. ఇక్కడైతే మనకు అన్ని అవైలబుల్ లేవు. బట్ కాకపోతే ఏంటంటే అన్నీ తెచ్చి ఇచ్చిస్తున్నాడు. ఎందుకంటే బాచుపల్లి దగ్గరలో అయితే వీళ్ళకు ఇంకా వేరే షాప్ ఉంది, అక్కడ నుంచి అయితే తెచ్చిస్తున్నాడు. ఫస్ట్ అయితే మనము ఒక మ్యాప్ మై ఇండియాకి సంబంధించి ఒక జీపీఎస్ అయితే మనం జీపీఎస్ ట్రాకర్ అయితే ఫిట్ చేపిస్తున్నాము. అది అన్న అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా అని అయితే. సరే, నాకైతే నచ్చేసింది. అప్పటికే అంతే నా డాక్యుమెంట్స్ అయితే తీసేసుకున్నాడు. వాట్సాప్ అయితే పంపించేశాను. డాక్యుమెంట్స్ అయితే ఆయన కూడా పంపించేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే కొంచెం స్పీకర్లు, అలాగే కొంచెం సెట్టింగ్స్ అయితే చూద్దాం ఇప్పుడైతే. సో ఇదే మన డివైస్, జీపీఆర్ఎస్ ట్రాకర్ మ్యాప్ మై ఇండియా అయితే ఇక్కడ రాసి ఉంది. మ్యాపిల్కి సంబంధించి దీనికి కూడా మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి కంపెనీ అయితే అన్నయ్య చెప్పేశాడు, నీకు చాలా బాగుంటుందని. సో ఆ తర్వాత అయితే నేను చిన్నగా అయితే లోపల స్పీకర్లు, అలాగే మనకు పాత అయితే చిన్న డెక్ ఉన్నది, దాంతో అడ్జస్ట్ అవుతున్నాను. చెప్పానుగా బడ్జెట్లోనైతే కంప్లీట్ చేద్దామని. ఇది ఆల్రెడీ అయితే నాకు కొంచెం చిన్న వైర్ ప్రాబ్లం ఉంటే అన్నైతే చేసి ఫిట్ చేసేసాడు. అలాగే బ్యాక్ సైడ్ మనకు ఒక స్పీకర్ అయితే ఫిట్ చేద్దాము సైడ్ ప్యాడ్లో. ఇదే మన కార్ యాక్సెసరీస్, కార్ డిజైనర్స్ అన్ని. ఇదే మన షాప్ అయితే చాలా చిన్నగా ఉంది. పక్క కూడా ఇంకొకటి స్టిక్కరింగ్ ఉంది. తను కాంటాక్ట్ అయ్యాను, ఏదైనా స్టిక్కర్ చేద్దామంటే టైం తీసుకుంటాను. సో స్టిక్కర్ తర్వాత అయితే వేపిద్దాము. అందాకైతే చిన్న మనకు అవసరం ఉన్నాయి అయితే కొన్ని ఐటమ్స్ తీసుకుందామని ఈ షాప్లో అయితే చూస్తే మెయిన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి రెడీగా. బట్ ఏంటంటే ఏదైనా వేరే లేని ఐటమ్స్ అన్న అయితే స్పాట్లో తెప్పిస్తున్నాడు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయితే తెచ్చి ఫిట్ చేపిస్తున్నాడు. అండ్ ఫిట్టింగ్లో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్టుంది. చాలా మంచి ఐటమ్స్ అయితే మనకు ఇస్తున్నాడు.
ఏ బ్రాండ్ ఇప్పుడైతే స్పీకర్ కూడా తీసుకుంటున్నాను. ఆ స్పీకరు ఇక్కడ చూసుకోవచ్చు. సైడ్ ప్యాడ్లో అయితే ఫిట్ చేద్దామని నేనైతే చెప్పేశాను. కొంచెం వర్క్ అయితే అన్నాడు. ఓకే సరే టైం తీసుకొని అయినా సరే మంచి. సో అన్న అయితే ఇప్పుడు మనకు వైరింగ్ అయితే స్టార్ట్ చేశాడు. లోపటి నుంచి అయితే వైరింగ్ అలాగే కొంచెం ఇంకా వేరే మనకు వైరింగ్ అయితే లూజ్ ఉంది. అవన్నీ అయితే చెప్పేశాను. వైరింగ్ అయితే మంచి కరెక్ట్ ఫిక్స్ చేస్తున్నాడు. అలాగే మనకు లోపల అయితే ఒక ప్లేస్లో అంటే అది చెప్పకూడదు ఎక్కడనో జీపీఆర్ఎస్ అయితే అది కూడా ఫిక్స్ చేస్తున్నాడు. యాక్టివేషన్ అయితే ఇంకా ప్రాసెస్లో నడుస్తుంది. స్పీకర్కి అయితే కనెక్షన్స్ ఇస్తున్నాడు చూడొచ్చు. సో ఇప్పుడైతే మన జీపీఆర్ఎస్ అయితే సిమ్ యాక్టివేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఏందని అంటే ఇంకా కొంచెం కనెక్టింగ్ వైర్స్ అయితే ఇంకా ఇవ్వాల్సింది, అవైతే ఇంకా ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఫస్ట్ ఛానల్ ఆల్రెడీ మనకు ఇంకో ఛానల్ అయితే ఉంది. ఆ ఛానల్లో అయితే ఫుల్ డీటెయిల్స్ పెడతాను. దానికి సంబంధించి వీడియో ఇంకా డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలాగే మనం స్టీరింగ్ కవర్ కూడా చేంజ్ చేస్తున్నాము. దీనికి దాదాపు 1000 రూపీస్ అయితే చెప్పాడు. నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది. బార్గింగ్ చేస్తే 800కి ఇచ్చేసాడు. అది కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. ఎలా ఉందో మీరు డిజైన్ ఎలా ఉంది, ఆ గ్రిప్ అయితే చాలా బాగుంది. మొత్తం ఫినిషింగ్ అయితే అయిన తర్వాత అయితే దీన్ని ఎలా ఉంటుందో చెక్ చేయొచ్చు. దీనికి ఇలా మొత్తం సంబంధించి అసలు మొత్తం ఎంత అయిపోయినాక మొత్తం వీడియో అయితే మీకు చెప్తాను. అలాగే డోర్ గార్డ్స్ కూడా ఇప్పిస్తున్నాను. ఇది జస్ట్ మనకు అయితే 220 రూపీస్ అయితే పడింది డోర్ గార్డ్స్. ఎందుకంటే సో ఇదండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా సరే కామెంట్ చేయండి. తిట్టినా సరే ఏదైనా సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిక్కరింగ్ అలాగే మోడిఫికేషన్ ఏం చేశాను ఫుల్ వీడియో అయితే మళ్ళీ పార్ట్ 2లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఏదైనా తప్పకుండా క్షమించండి. సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.